ఓం శ్రీ గురుభ్యో నమ. హరే ఓం. పుష్కరము అంటే ఎంతో పవిత్రమైన పుణ్యతీర్థం అనేది మనందరికీ కూడా తెలిసిందే. పుష్కర సాన్నిధ్యాన్ని సాధించింది ఎవరయ్యా అంటే కుందిల మహర్షి అని మనం చెప్పుకోవడం జరిగింది. మరి కృష్ణమ్మ తల్లి ఎక్కడ పుట్టింది అని చూస్తే పడమటి కనుమల్లో మహాబలేశ్వరం వద్ద పుట్టడం జరిగింది. అదే కాకుండా ఎక్కడ ముగుస్తుంది అని ఆలోచన చేస్తే హంసల దీవి దగ్గర చివరగా సముద్రంలో బంగాళాఖాతంలో ఈ కృష్ణా నది ముగియటం అనేది జరుగుతుంది. మరి ఈ కృష్ణా పుష్కరాల్లో మనము 12వ తారీఖు నుంచి 23వ తారీఖు దాకా పుష్కరాలు ఉన్నాయి. ఈ పుష్కరాల్లో మనం స్నానం ఆచరిస్తున్నాము అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈ 12వ తారీఖు మొదలు నుంచి 23వ తారీఖు దాకా స్నానం అనేది కృష్ణానదిలో ఏ విధంగా ఆచరించాలి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. మరి కృష్ణానదిలో స్నానం ఆచరించే ముందుగా అవకాశము ఉన్నంత మడుకు కూడా వీలైనంత చోట మన రూముల్లో కానీ లేక గృహములో కానీ స్నానం ఆచరించి కృష్ణానది సాన్నిధ్యం దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న గట్టు మీద మట్టిని తీసుకొని 3 సార్లు ఆ మట్టిని జలములో వేయాలి. వేసి ఆ తదుపరి స్నానం అనేది ఆచరించాలి. మరి 3 సార్లు మట్టిని వేసేటప్పుడు ఏమైనా మంత్రం ఏమైనా చెప్పాలా అని ఆలోచన వ్యక్తం కావచ్చు. మట్టిని 3 సార్లు వేసేటప్పుడు ఆ స్నానం ఆచరించిన యొక్క పుణ్య ఫలం అనేది మనకి దక్కాలి అంటే మనకు అంటూ ఒక మంత్రం అనేది ఉంది. ఆ మట్టిని పట్టుకొని పిప్పలాద సముత్పన్నే కృత్యే లోక భయంకరి మృత్తికాంతే మయా దత్తం మహారార్థం ప్రకల్పయ అని చెప్పి 3 సార్లు మట్టిని ఆ కృష్ణమ్మ ఒడిలో వేసి ఆ తదుపరి మనం స్నానం అనేది ఆచరించాలి. మరి స్త్రీలోతే మృత్తికాం అన్న చోట హరిద్ర అంటే పసుపు, కదాబ్జ అంటే కుంకుమ. ఈ పసుపు కుంకుమ ఆ కృష్ణమ్మ తల్లి యొక్క ఒడిలో వేసి ఆ తదుపరి స్త్రీలు స్నానం అనేది ఆచరించాలి. మరి ఈ కృష్ణా పుష్కరాల్లో గట్టు దగ్గర మట్టి తీసుకొని 3 సార్లు వేయమన్నాము. ఆడవాళ్ళు అయితే పసుపు కుంకుమ వేయమని చెప్పాము. మరి ఏంటి, ఎందుకు వేయమన్నాము అని ఆలోచన చేస్తే దానికి కూడా ఒక కథ అనేది ప్రచారంలో ఉంది. ఆ కథ ఏమిటయ్యా అంటే పిప్పలాది మహర్షి యజ్ఞం చేస్తూ ఉండగా ఆ యజ్ఞగుండంలో నుంచి కృత్య అనేవాడు ఉద్భవించాడు. ఉద్భవించిన ఎమ్మటే ఆకలి ఆకలి అంటూ దేవతల్ని భుజించడం కోసమై ముందుకు పరుగులు తీస్తున్నాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు సాక్షాత్కరించి భుజించుదుగానులే, ఎవరు కృష్ణానది యొక్క సాన్నిధ్యములో ఈ పిప్పలాద సముత్పన్నే కృత్యే లోక భయంకరి మృత్తికాంతే మయా దత్తం మహారార్థం ప్రకల్పయ అని ఏ పురుషులు ఈ మంత్రం చెప్పకుండా స్నానం ఆచరిస్తారో, మృత్తిక అనే చోట స్త్రీలు హరిద్ర అని చెప్పి మంత్రం చెప్పక స్నానం ఆచరిస్తారో వారు యొక్క పవిత్ర పుణ్య నదుల యొక్క పుణ్య ఫలం అనేది నువ్వు భుజించుదుగానులే అని చెప్పి పరమేశ్వరుడు వరమిచ్చాడు. అలా పరమేశ్వరుడు అనుగ్రహంతో ఇవ్వడం వల్ల ఇటువంటి పుణ్యఫలం మనకి దక్కాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన మంత్రము మరలా ఇంకొకసారి చెప్తున్నాను. పిప్పలాద సముత్పన్నే కృత్యే
లోక భయంకరి మృత్తికాంతే మయా దత్తం మహారార్థం ప్రకల్పయ అని మంత్రాన్ని చదివి ఆ 3 సార్లు మట్టిని జలములో వేసి, స్త్రీలు మట్టి బదులు అంటే మృత్తికాం అనే బదులు హరిద్ర అని అక్కడ చెప్పి పసుపు కుంకుమ వేసి స్నానము అనేది ఆచరించడం వలన ఆ కృష్ణమ్మ తల్లి యొక్క ఆశీర్వాద ఫలము, ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాద ఫలము, అలానే పితృదేవుల యొక్క ఆశీర్వాద బలము కలిగి ఆ కృష్ణమ్మ తల్లి యొక్క అనుగ్రహత అనేది మీకు ఎల్లవేళలా కలగాలని మనసారా కోరుకోవడం అనేది జరుగుతుంది. అందులో మళ్ళీ ఈ యొక్క స్నాన ఫలము చేయవలసిన విధానం గురించి మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఈ 12 రోజులు ఎంతో పవిత్రమైన రోజులని చెప్తాం మనము. ఎందుకని? గురువు కన్యా రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి. అందులో ఆ యొక్క కృష్ణమ్మ తల్లిలో పుణ్య నదులు, పితృదేవతలు, అలానే సమస్త ముక్కోడి దేవతలందరూ కూడా అవతారం చెంది ఉంటారు కాబట్టి మనం స్నానం ఆచరించేటప్పుడు ఈ మంత్రాన్ని చదవాలి అని మనం చెప్పుకున్నాము. మరి ఈ 12 రోజుల్లో కూడా మనమంటూ ఏ రోజు దానం చేస్తే ఫలితం అనేది ఉంటుంది, ఇంకా పుణ్య ఫలితం అనేది ఇంకా తొందరగా మనకి ఏ విధంగా అవకాశం అనేది దొరుకుతుంది అనే ఆలోచన చేస్తే మనకి ఎప్పుడు మొదలయ్యింది? 11వ తారీఖు 8వ నెల 2016 రాత్రి 8:31 ఉత్తర నక్షత్రములో ప్రథమ చరణంలో మొదలైన విషయం మనం తెలుసుకుంది. మరి సూర్యాస్తమాన్ని మనం లెక్కలోకి తీసుకోము కాబట్టి, సూర్యోదయాన్ని మనం లెక్కలో తీసుకుంటాము కాబట్టి 12వ తారీఖు నుంచి 23వ తారీఖు దాకా ఈ యొక్క కృష్ణా పుష్కరాలు జరుగుతున్న విషయము కూడా మనకు తెలిసిందే. మరి 12వ తారీఖు అంటే మొట్టమొదటి రోజు ఏమి దానం చేయాలి అని చూస్తే, ముందుగా 12వ తారీఖు బంగారము, వెండి, ధాన్యము, భూమి, అన్న శ్రాద్ధము ఈ చేయడం అనేది వల్ల ఫలితం అనేది ఇంకా తొందరగా దొరుకుతుందని చెప్పవచ్చు. అలానే 13వ తారీఖు అంటే రెండో రోజు అనమాట. ఈ రెండో రోజు మనం స్నానం ఆచరించి ఎవరి శక్తి కొలది వారు ఆవును దానం చేయడం కానీ, బట్టలు కానీ, రత్నములు కానీ, ఉప్పు కానీ దానం చేయడం వల్ల మనకి తొందరగా ఫలితం అనేది దక్కుతుంది. అలానే మూడో రోజు అంటే 15వ తారీఖు అన్నమాట. ఆ రోజు మనం దానం చేయవలసింది ఏమిటయ్యా అని చూస్తే, నెయ్యి, నూనె, తేనె, పాలు, చక్కెర ఇవన్నీ కూడా దానం చేయడం అనేది విశేషంగా చెప్పవచ్చు. అలానే 4వ రోజు అంటే ఎన్నో తారీఖు? 16వ తారీఖు. ఈ 16వ తారీఖు దానం చేయవలసింది ఏమిటయ్యా అని చూస్తే, ధాన్యము, పండ్లు, గేదెలు, దున్నపోతులు, నాగలి అనేవి దానం చేయవచ్చు. అలానే 5వ రోజు చూస్తే 17వ తారీఖు. ఈ 17వ తారీఖు దానం చేయవలసింది మంచి గంధపు చెక్క, కర్పూరము, కస్తూరి, ఔషధం అనేది దానము చేయవలయను. ఆ తదుపరి 18వ తారీఖు దానం చేయవలసింది ఏమిటయ్యా అని చూస్తే, ఇల్లు, వాహనము, కూర్చునే ఆసనము, మంచము ఏదైనా కూడా దానము చేయవచ్చును. అలానే 19వ తారీఖు మనం దానం చేయవలసింది ఏమిటయ్యా అంటే, పుష్పములు, కందమూలములు, అల్లము, గంధపు చెక్క ఇవి దానము చేయవలేను. అలానే 20వ తారీఖు దానం చేయవలసింది ఏమిటయ్యా అని చూస్తే, కన్యాదానము, పిండ ప్రధానము, అలానే సేవకా దానములు ఏదైనా కూడా దానము చేయవచ్చు. 21వ తారీఖు చూస్తే హరిహర పూజ, లక్ష్మీ పూజ, నది పూజ, గౌరీ పూజ అనేది చేయవలయను, దానము చేయవలయను. అలానే 22వ తారీఖు చూస్తే వాహనము, యజ్ఞోపవీతము, పుస్తకములు, తాంబూలములు అనేవి దానములు చేయవలయను. మరి చివరి రోజు 23వ తారీఖు. మరి ఏమి దానం చేయాలి 23వ తారీఖు చివరి రోజు అంటే, షోడశోప దానములు చేయవలయను. షోడశోప దానములు అంటే ఎన్ని? 16 అని చెప్తాము.
షోడశోప దానములు అంటే అసలు ఏమిటి అని చూస్తే, మొదటగా చూస్తే ఆవు, బంగారము, వెండి, తేనె, గేదె, రత్నములు రత్నములు అలానే వృత్తి, ఏనుగు, గుర్రము, అలానే దాసి, త్రాసు, ఇల్లు, మేక, మంచము, కన్యాదానము, పుస్తకములు. ఇలా షోడశోపదానములు 23వ తారీఖు చివరి రోజుగా దానములు చేయవలసినవి పద్ధతి ఇది అన్నమాట. కావున భక్తులెల్లరూ కూడా ఈ కృష్ణమ్మ తల్లి యొక్క పుష్కరములో ఈ 12 రోజులు చక్కగా భక్తులందరూ కూడా పాల్గొని ఆ కృష్ణమ్మ తల్లి యొక్క కరుణా కృపా కటాక్ష మీపై ఉండాలని, స్నానమాచరించేటప్పుడు చక్కగా మంత్రాన్ని పఠించి స్నానమాచరించి ఆ తదుపరి మీ శక్తి కొలది దాన ధర్మములు చేసి ఆ కృష్ణమ్మ తల్లి యొక్క కరుణా కటాక్షము, అలానే ముక్కోటి దేవతల యొక్క కరుణా కటాక్షము, పితృదేవతల యొక్క ఆశీర్వాదము పొంది అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటూ, లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాము.